కల్వకుంట్ల కవిత కామెంట్ చేస్తూ ఉన్నారు. ట్విట్టర్లో ఆమె పోస్ట్ చేశారు. 6,000 రూపాయలని 3 ఇన్స్టాల్మెంట్ల కింద ఇస్తూ ఉన్నారు. అది 2 హెక్టార్ల భూమి ఉన్న వాళ్ళకి ఇవ్వటం దారుణం. అదేవిధంగా తెలంగాణలో ఎకరానికి 5,000 చొప్పున 2 ఇన్స్టాల్మెంట్లో 10,000 రూపాయలు ఇస్తున్నామనే విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ ఈ స్కీమ్ను ఆహ్వానిస్తూనే కేసీఆర్ స్కీమ్కి ఇది బ్యాడ్ కాపీ అనే విషయాన్ని కల్వకుంట్ల కవిత స్పష్టం చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇంకా అదేవిధంగా ఓవరాల్గా చూస్తూ ఉంటే మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్కి బెనిఫిట్ 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అసంఘటిత కార్మికులకు పెన్షన్లు పెంచుతామని అంటున్నారు 3,000 రూపాయలకి. అదేవిధంగా వంట గ్యాస్ కనెక్షన్లు ఇస్తామంటున్నారు. ఓవరాల్గా చూసుకుంటే దేశంలో ఉన్న సగం మంది ప్రజలను అట్రాక్ట్ చేసి బడ్జెట్ కింద చూస్తూ ఉన్నారు. ఎన్నికల బడ్జెట్గా అందరూ చెప్తున్నారు కాబట్టి ఈ బడ్జెట్ ప్రయోజనాలు కనీసం ఎన్నికలు సంవత్సరానికి వస్తే ప్రభుత్వాలు ఇదే తరహాలో స్కీములు అనౌన్స్ చేస్తాయని సామాన్యుడు అమాయకంగా ఆలోచించే పరిస్థితికి తీసుకొచ్చిన బడ్జెట్గా కూడా కొంతమంది విశ్లేషించే పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది.